రే ఎంతసేపు నుండి వెయిట్ చేస్తున్నా తెలుసు ఎక్కడ ఆశ్రమంలో లేట్ అయిందిరా. ఆశ్రమమా? ఆశ్రమం ఏంట్రా? అదేరా ఓల్డ్ ఏజ్ హోమ్. మా అమ్మాయి అందరూ వెళ్ళేసి వచ్చేసారు. అమ్మని ఆశ్రమంలో వదిలేసి వచ్చావా? నీకేం తెలుసు రామయ్యలో? అమ్మని కోరుకుని అడుగు, నేను చెప్తాను. కనడానికి ఎన్ని వ్రతాలు చేస్తుంటుంది ఆమె తల్లి. ప్రతి ఓడు చెప్పేసేవాడే. చెప్పరా ఉంటా. చిందు పూజ చేసిందు పరమేశని వరము పొందే కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లే. ప్రసాదు ఇట్రా రారా. ఎందుకురా ఏడుస్తావు? నేను ఎక్కడికి వెళ్ళాను? నీతోనే ఉన్నాను. ఆడుకుందావా? ఆడు ఆడు ఆడు. తల్లి పరమేశ తల్లి కళ్ళలో పొంగే రంగతో గుండె కలిసిపోలేద జగదీశ. ఈ లోకంలో చెడిపోయిన అమ్మాయిలు ఉన్నారేమో కానీ చెడ్డ తల్లి మాత్రం లేదయ్యా. నా దృష్టిలో ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు జన్మనిచ్చిన తల్లి సమానమే కాదయ్యా. తల్లి ఆ దేవుడి కంటే ఒక మెట్టు పైరుందయ్యా. ఎందుకో తెలుసా, ఈ లోకానికి కనిపించని దేవుడికి రూపాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ ప్రపంచానికి కనిపించే దైవానికి మాత్రం ఒకే ఒక రూపం ఉంది. అదే అమ్మ. మనకు చాలయ్య మహదేవా. పాడేస్తవై తోడై పెంచిన తల్లి కొడుకునోసారి కలిపేవా. ఈ పేగు భాష భారతి భారతి. అమ్మన్నా అమ్మ. మనకి ఎన్నో బంధాలు పంచిన తల్లిని ఆఖరి రోజుల్లో ఆశ్రమంలో చేర్చి అనాథలు చేయకండి.
ఒక్కసారి అందరూ కూడా గట్టిగా చెప్పండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇంత ఎమోషనల్ అయిపోతున్నారు మా వాళ్ళతో సహా. సో మా వాడి కోసం ఒక్కసారి గట్టిగా చెప్పండి. నిజంగా ఈ అబ్బాయి పేరు నీరజ్ అండి, ఈ అబ్బాయిది తుని. నిజంగా చెప్పాలంటే అబ్బాయికి అమ్మ లేదు. ఆ అబ్బాయి పాపం నిన్నటి నుంచి ఏదో ఒకటి చెయ్యాలి, మా అమ్మ కోసం ఏదో చెయ్యాలి అని నాకు ఇక్కడ షో ఇచ్చింది. ఒక లేడీస్ నన్ను ప్రోత్సహించారని అంటే వాళ్ళందరి కోసం ఒక సాంగ్ చేయాలని నిన్న నైట్ నుంచి ఒకే సాంగ్ మిక్సింగ్ చేసుకున్నాను. నైట్ నుంచి అసలు తినలేదు, పడుకోలేదు, అదే సాంగ్ ఇక్కడ చేయాలని చాలా కాన్ఫిడెంట్ గా వచ్చాడండి. గట్టిగా మన లేడీస్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మన తల్లి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చాలండి, అబ్బాయి గట్టిగా క్లాప్ కొట్టాలి. పాపం మా వాళ్ళందరూ చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. సో అమ్మనికి మించి దైవం ఇంకోటి ఏదో ఉండదు. ఈ లోకంలో అమ్మకు మించి దైవం గొప్పతనం ఏది లేదు. ఒక్కసారి ఆడవాళ్ళు గట్టిగా చెప్పట్లేదు. ఎవరు బాధపడద్దు, ఎప్పుడు మనతోనే ఉంటారు. సో అది పాపం ఫీల్ అయిపోతా ఉంది, అది ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. ఓకే, ఆ ఎమోషనల్ నుంచి కొంచెం బయటకు ఇద్దాం.